ప్రస్తుతం కంపెనీ దరఖాస్తులను సమీక్షించి నివేదికను క్రమబద్ధీకరిస్తోంది. కాబట్టి వారు ప్రస్తుతం దరఖాస్తును సమీక్షిస్తున్నారు మరియు నివేదికను క్రమబద్ధీకరిస్తున్నారు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఒకసారి మనం ప్రాధాన్యతా స్థానాన్ని నిర్ణయించిన తర్వాత, మేము మీకు పర్యావరణ వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. అది ఓఎస్ మమ్మల్ని అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఓఎస్ అంటే మనకు సమాచారం లభిస్తుంది. ఆపై 3వ నంబర్ అంగీకార లేఖ బయటకు వెళ్లడం ప్రారంభిస్తుందని చెప్పారు. రాబోయే వారంలో, అంటే ఈ వారం మనం ప్రవేశిస్తున్నాము. మీ ఓఎస్ ఇమెయిల్ను తనిఖీ చేయండి. మీరు సమర్పించిన ఇమెయిల్. మీరు దాన్ని తనిఖీ చేయాలి. వచ్చే వారం నుండి దాన్ని తనిఖీ చేస్తూ ఉండండి. కాబట్టి మీరు ఎంపికైతే మీకు లేఖ వస్తుంది. మీకు కంపెనీ నుండి ఇమెయిల్ వస్తుంది. ఆపై ఇమెయిల్ అందుకునే వారు ఇలా అన్నారు. బూడిదతో విజయంతో నమోదు చేసుకోవడానికి వారికి ప్రత్యేకమైన లింక్ ఉంది. కాబట్టి మీరు మాతో విజయంతో నమోదు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన లింక్ను కలిగి ఉన్నారు. అప్పుడు మేము ఒక నిర్దిష్ట షాట్ ఇస్తామని చెప్పింది. ఆ ఉన్నత స్థానాలకు రిజిస్ట్రేషన్ సమయం. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా వారు ఒక కాలపరిమితిని ఇస్తారు. కాబట్టి ఉదాహరణకు మీరు మాకు ఇమెయిల్ మరియు లింక్ను అందుకుంటే, టైం బాక్స్ ఉంది కాబట్టి అది 24 గంటలు, 48 గంటలు కావచ్చు. మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి ఎందుకంటే అది ఆ సమయం తర్వాత లింక్ గడువు ముగుస్తుందని మాకు తెలియదు. ఇది ఒక ప్రత్యేకమైన లింక్, కాబట్టి మీరు లోపలికి వెళ్ళి నమోదు చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమయం తర్వాత అది ముగిసిపోవచ్చు. మీరు దానిపై క్లిక్ చేస్తే, క్షమించండి మీరు దీన్ని మళ్ళీ చేయలేరని చెబుతుంది. కాబట్టి మీరు దాన్ని అందుకున్నప్పుడు ఒక కన్ను వేసి ఉంచండి. మీరు నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోండి. ఆపై అతను ఇలా అన్నాడు. వారు ప్లాట్ఫారంని యాక్సెస్ చేయగలిగినప్పటికీ. కాబట్టి మీరు దానిని స్వీకరించిన తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాత ప్లాట్ఫారంను యాక్సెస్ చేయవచ్చు. కానీ మేము రిఫెరల్ లింక్ను ఒకేసారి సజావుగా ప్రారంభిస్తాము. కాబట్టి మీరు మొదట రిజిస్టర్ అవ్వండి. కానీ మీకు రిఫెరల్ లింక్ లేదు. వారందరూ ఆ లింక్ లోపలికి వెళుతుంది మరియు ఇప్పుడు మీరు లోపలికి వచ్చారు. అప్పుడు అతను దానిని ప్రారంభిస్తాడు. తద్వారా మనమందరం లేదా ఎవరైనా ప్రారంభించవచ్చు. దాన్ని స్వీకరించిన తర్వాత వారు దానిని వారి కుటుంబ సభ్యుల ప్రియమైన వారికి పంపడం ప్రారంభించవచ్చు. కాబట్టి అతను అదే చెప్పాడు మరియు రిజిస్ట్రేషన్ ప్రారంభించబడిన తర్వాత సేవ్ అని అన్నాడు. ప్రతి ఒక్కరూ తమ సర్కిల్లో చేరడానికి వారికి ఇష్టమైన నాయకుల కోసం వెతకమని మేము తెలియజేస్తాము. కాబట్టి బూడిద అందరినీ తుడిచిపెడుతుంది. జాబితా పెట్టి, వీళ్ళు ఆ వ్యక్తులు అని, అందరూ అక్కడ ఉన్నారని అన్నారు. కాబట్టి వెళ్ళి మీకు నచ్చిన వ్యక్తి కోసం వెతకండి. ఆపై మీరు వారి సర్కిల్లో చేరగల వ్యక్తి కోసం చూడండి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోకపోవడం మీ ఇష్టం, మా ఇష్టం. మీరు నాయకుడిని ఎన్నుకోండి. కానీ 2 విషయాలు చెప్పబడ్డాయని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు సరైన పని చేస్తున్నారని నిర్ధారించుకోండి. మీరు నాయకుడిని ఎంచుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ నాయకుడు అందుబాటులో ఉన్నాడా? అతను అన్ని వేళలా అందుబాటులో ఉంటాడా? అయితే నాయకుడు 100% పెట్టే వ్యక్తిని కోరుకుంటాడు. ఎందుకంటే నేను ఎంచుకోవాలనుకుంటే, నేను చేస్తున్నది సరిగ్గా చేసే వ్యక్తి నాకు కావాలి. కానీ మళ్ళీ నువ్వు నా సర్కిల్లోకి వస్తున్నావు. నువ్వు కూడా ఒక ప్రశ్న అడగాలి. నేను సిద్ధంగా ఉన్నానా? నేను ఇరుక్కుపోతే మిమ్మల్ని సంప్రదించగలనా? మీరు అందుబాటులో ఉన్నారా? నేను అన్ని సమయాల్లో లభ్యత గురించి మాట్లాడుతాను. కాబట్టి నాయకుడు బాధ్యతతో వస్తాడు. ఎల్లప్పుడూ దానిని ప్రస్తావించడానికి ప్రయత్నించండి. అప్పుడు అతను ఇలా అన్నాడు. మనం అలా చేసిన తర్వాత, సరే, సర్కిల్లో చేరండి. అతను మళ్ళీ ఒక లోతైన ప్రకటన చేశాడు. మేము సిద్ధమవుతున్నామని అన్నాడు. మొత్తం ప్రక్రియ వ్యూహాత్మకంగా, ప్రతిదీ తదనుగుణంగా, దశలవారీగా అమర్చబడి ఉంటుంది. మేము మీకు ప్రతి అడుగును స్పష్టత మరియు సరళతతో తెలియజేస్తాము. కాబట్టి బూడిద మనకు అన్నీ ఇస్తుంది. మనం అక్కడికి వెళ్ళిన వెంటనే, విద్యావేదిక. అందరికీ పూర్తి అభ్యాసం ఉంటుంది. మనందరికీ విద్య ఉంటుంది మరియు మనం మాట్లాడుతున్నాము. యాష్ బయటపెట్టి చాలా డబ్బు సంపాదించగల దాని గురించి. కానీ అతను మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి. మాకు విజయంలో మా శిక్షణ తెలిసినప్పుడు మాకు స్పష్టమైన మరియు మంచి మనస్సు ఉంది. తద్వారా అనేది ఆష్ ముఫారా నుండి రెడ్ రిఫరెన్స్ క్రిస్ జాన్సన్ మరియు ద్వారా వస్తున్న మొదటి సందేశం. మరియు దాన్ని కూడా చదివాను కాబట్టి నేను సరే క్రిస్, దాన్ని మళ్ళీ చదవడానికి మాకు పంపు అని చెప్పాను. వేదిక మరియు హీరోలు కాబట్టి అది ఒక్కటే మరియు తరువాత. ఈరోజు సూయి మిస్టర్ నుండి మరొక సందేశంతో బయటకు వచ్చింది. అష్మోఫారా, నేను చదువుతాను. మినో అన్నీ తీసేసి కాలిన్స్ అన్నాడు. నువ్వు వెళ్ళి హీరోస్లో చదువుతావా? నేను చెప్పింది నిజమే, చేస్తానని అతను ఇప్పుడు అన్నాడు. మొదటిది బూడిదతో విజయం అనేది సిద్ధం కావడానికి ఒక ప్రత్యేకమైన శిక్షణ. మనతో విజయం అనే ప్రధాన వ్యాపారంలో మనం మన స్థానంలో ఉన్నాము, కాబట్టి చెప్పలేము. ఒక సాధారణ సమాచారం అది ఒక సాధారణ సమాచారం కాదు, అది మరింత సన్నద్ధమైనది. మనల్ని కేవలం సాధారణ జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, మనల్ని మనం సన్నద్ధం చేసుకునే శిక్షణ కూడా.
సాధారణ జ్ఞానం కాదు. ఇది మన కలిసి ప్రయాణానికి ప్రత్యేకమైనది. మీకు తెలుసా, ఇది అనుకూలీకరించబడింది. మాకు వద్దు. మనకు ఆ ఆలోచన వద్దు అంటే కేవలం సిద్ధాంతం లేదా విద్య లేదా నేర్చుకోవడం కోసం అక్కడ ప్రవేశించడం కాదు. అది నిర్దిష్టమైనది. అది అతను చెప్పిన దానికంటే ఎక్కువ. నేను చెప్పాను. మనతో విజయాన్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని సిద్ధం చేయడానికి మరియు మనకు శిక్షణ ఇవ్వడానికి. కాబట్టి మనం అక్కడే ఉన్నాము. కాబట్టి వారు దానిని సిద్ధం చేస్తారు. తద్వారా మనం వ్యాపారం గురించి నిజమైన శిక్షణ పొందవచ్చు. ఆపై అతను ఇలా అన్నాడు, మనతో విజయంలో అది మనకు తెలియజేస్తుంది. ఆష్ ప్రధాన వ్యాపారం గురించి తెలియజేయబోతున్నాడు. మరియు అతను ఇంతకు ముందు చెప్పినట్లుగా. అప్పుడు నేను చెప్పాను, మనం వెళ్ళడం లేదు. అందుబాటులో ఉన్న లేదా మనం సులభంగా పొందగలిగే పదార్థాలను మేము పరిశీలించడం లేదు. విశ్వవిద్యాలయం లేదా గ్రంథాలయాల నుండి సహాయం పొందండి. మనం అలా ఉండాలనుకుంటే మనం అలా ఉండగలం. అలా కాదు. అవి ఏదైనా విషయానికి కావాలనుకుంటే మీరు వెళ్ళి దానిపై మీ చేయి చేసుకోవచ్చు. వాళ్ళు చేయగలరు. కానీ ఇది అలా కాదు. నేను చెప్పాను, మేము కొత్తగా డెలివరీ చేస్తున్నాము. అనుకూలీకరించిన ప్రత్యేక పదార్థం. ఈ వేదిక వెలుపల ఈ కోర్సుల కోసం లక్షల డాలర్లు వసూలు చేయవచ్చు. కాబట్టి ఎవరైనా ఈ తరగతులను పొందాలనుకుంటే వారు మాతో లేదా మాతో సభ్యులు కావాలి. అదే నేను చెప్పాను, మరియు అదే చివరి కథ. కాబట్టి ఎవరైనా ఈ శిక్షణ పొందాలనుకుంటే వారు మాతో లేదా మాతో విజయం సాధించిన మీలో ఎవరితోనైనా సంతోషంగా ఉండవచ్చు. ఈ రోజుకు అంతే అనుకుంటున్నాను, మరియు నేను చేస్తాను అంతే. కాబట్టి నా సార్ డాక్టర్కి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈవి, మేరీ, యాండీ, పీటర్, మీకు ఇది అవసరం. మరియు ఇదంతా యాష్ పెడుతున్నది. అందరూ బాగున్నారని నిర్ధారించుకోవడానికి కలిసి. మనం బాగానే ఉంటాం. మీకు ఏమి కావాలో మీకు తెలిసినంత వరకు మీరు మీ శిక్షణ తీసుకోండి. బూడిద మనకు అన్నీ ఇచ్చింది మరియు అతను మనకు అన్నీ ఇస్తాడు మరియు అక్కడ ఉంది. ఆయన చెప్పినట్లుగా ఇది ఒక వీడియో లైబ్రరీగా మారబోతోంది. తద్వారా మనం నిరంతర శిక్షణ పొందవచ్చు. నిరంతర శిక్షణ ఉంటుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు ఆ లైబ్రరీకి తిరిగి వెళ్ళండి. మీకు శిక్షణా కేంద్రం తెలుసు కదా, వెళ్ళి ఆ సామాగ్రిని తీసుకురండి. ఆ వీడియో మరియు నేను దీన్ని తిరిగి గుర్తు చేసుకోవడం నిజంగా బాగుంది. శిక్షణ మీకు తెలుసు ఎందుకంటే ఇది మన ఉద్యోగంలో కూడా. మీరు అక్కడికి వెళ్ళే అన్ని ఉద్యోగాలు మీరు రిఫ్రెషర్ క్లాసులు తీసుకుంటారు. మీరు తాజాగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ శిక్షణ తీసుకుంటారు. మరియు ఇది మా CEO మిస్టర్తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. యాష్ నిజంగా ముందుకు వస్తున్నాడు. ఎందుకంటే ఎవరూ వైఫల్యానికి అవకాశం లేదు. మీరు కోరుకుంటే మీరు కోరుకోకపోతే మీరు కోరుకుంటే మీరు చేయకూడదనుకుంటే అది మీ ఇష్టం కాదు. అందుకే అతను వచ్చి మీ వ్యాపార లక్ష్యాల గురించి మాట్లాడుతాడు. మరియు మీ గుర్తింపు మీకు తెలుసు ఎందుకంటే అది ఇప్పుడు మీపై ఉంది. అది అలాగే ఉంటుంది కానీ మీ మీద, ఎందుకంటే ఇప్పుడు అందరూ. అతను మనకు ఉచితంగా మెటీరియల్ అందిస్తాడు. ఉచిత శిక్షణా సామాగ్రిని మీరు తీసుకొని పారిపోతారు. మరియు ఆ రైలును అనుకూలీకరించబోతున్నారు. మీకు తెలుసా, ఇది ఈ ప్రయోజనం కోసం మాత్రమే అనుకూలీకరించబడుతుంది. మీకు తెలుసా, ఇది ఇలా ఉంటుంది. అది కూడా అలాంటిదే, మనకు తెలిసినట్లుగా. అతను ఉపయోగించడానికి సులభమైన సంక్లిష్టమైన విషయాలను బయటకు వస్తాడు. కాబట్టి శిక్షణ కూడా ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. మీకు కూడా తెలుసు. ఊరిలో అమ్మమ్మలు దాన్ని చూస్తారు లేదా వెళ్తారు మరియు వింటారు. ఆ వీడియోలన్నింటికీ వారు దానిని ఉపయోగించి డబ్బు సంపాదించగలరు. మీకు తెలుసా, కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను మరియు నేను సంతోషంగా ఉన్నాను మరియు నేను అతనికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ శిక్షణతో బయటకు రావడానికి ఇది నాలో ఉన్న విషయానికి. మీకు తెలుసా, ఎందుకంటే నేను ఎప్పుడూ మనం బాగానే ఉన్నామని చెప్పినప్పుడు. మేము బాగానే ఉన్నాము, కానీ ఉపకరణాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అతను మాకు శిక్షణా సామాగ్రిని అందించబోతున్నాడు. అవి మనం కనుగొనడానికి సాధనాలు. మీకు తెలుసా, మనం సూపర్గా ఉంటాం. మేము సూపర్ ఎక్స్క్లూజివ్ శిక్షణలు ఇవ్వబోతున్నాము. అందరూ లోపలికి రావచ్చని మీకు తెలుసు. నేను క్రిస్ జాన్సన్ మాట విన్నప్పుడు అతను చెప్పినట్లుగా అందరూ లోపలికి రాగలరు. క్రిస్ జాన్సన్ చెప్పినప్పుడు కూడా నువ్వు లేకపోయినా నువ్వు ఉంది వాళ్ళు. సర్వే 1 సర్వే 2 మీరు పాల్గొనలేదు లేదా తీసుకోలేదు, మీరు ఇప్పటికీ ఉన్నారు, మీరు ఇప్పటికీ చేయవచ్చు. అందరూ బాగుంటారని తెలుసుకో. నేను సెలెక్ట్ కాలేదని చెప్పకు. ఇది నేను ఎంపిక కాలేదు. కాదు. ఇది ఒక విమానక్షేత్రం, ఎవరైనా లోపలికి వచ్చి దానిలోకి ప్రవేశించగల మైదానం. మీకు తెలుసా, అది మీ మీద పందెం కానుంది. కాబట్టి దయచేసి మేము బాగానే ఉన్నాము. సిద్ధంగా ఉండు. ఇది ఉద్యమం, శిక్షణ ఉంటుంది. మీరు దాన్ని సాధిస్తారు.
మనమందరం బాగుంటాము. ఇది చెబుతూ ఉండండి. మనం బాగానే ఉన్నామని నేను పదే పదే చెప్పే క్షణం అది. ఇది రాబోయే క్షణం. మనతో విజయం మన మెదడును ఆశ్చర్యపరిచే ప్రదేశం. నువ్వు చూస్తావు కదా, నీ కాళ్ళు నిలబడలేవు. ఎందుకంటే చివరికి తెలుసుకోవాలంటే మనకు ఆనందం మరియు ఆనందం మాత్రమే ఉంటాయి. చివరకు ఎన్ని సంవత్సరాల క్రితం చేరిన చివరి మహిళ కూడా, మనం ఇప్పుడు అందులో ఉన్నాము. కొత్త వ్యాపారం, ఆ కొత్త వాహనం, మీరు కొత్త కారు కొన్నప్పుడు మీకు తెలిసిన ఆ కొత్త వాహనం. ఆ కారులో ఉన్న ఆ వాసన, మీరు ఎల్లప్పుడూ మీ కారులో కూర్చోవాలని కోరుకుంటారు. అక్కడ ఉన్న ఎయిర్ కండిషన్ కూడా ఆ మంచి మరియు తాజా వాసనను వీస్తోంది. ఇదే మనం ఎలా భావిస్తామో అదే. మనం బాగానే ఉంటామని నీకు తెలుసు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఒలివియా. మేము చాలా బాగున్నాము. ఈ రోజు ఇక్కడ ఉన్నాము. మనం ఇప్పుడు బాగానే ఉండటమే కాదు, చాలా బాగానే ఉన్నాము. ఎందుకంటే మిస్టర్ ఆష్ ముఫారా తీసుకుంటున్నారు. ఇవ్వడం ద్వారా మనల్ని జాగ్రత్తగా చూసుకోబోతున్నారు. మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం ప్రదర్శించుకోబోయే ఆ అభ్యాస కేంద్రం మరియు నేర్చుకుంటూ ఉండండి. మళ్ళీ మనం ఐక్యతతో తిరిగి వస్తాము. ఐక్యత అంటే మనం ఆ కేంద్రంలో ఉన్నప్పుడు ప్రజలు అర్థం చేసుకోకపోతే వారికి అర్థం కాదు. అదే విధంగా మీ చెల్లిని పైకి చూడండి, మీ బిని చూడండి. రోధర్ చేయి పట్టుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. మీకు తెలిసిన ఎవరైనా ఏదో విధంగా విజయం సాధించాలని కోరుకుంటే మరియు వారు మిమ్మల్ని ఇష్టపడితే, వాళ్ళని వెనక్కి రానివ్వకండి. ఇది మీకోసం కాదని చెప్పకండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది. మరియు ఆ ఐక్యతను మనం మాత్రమే సాధించగలం. మనం స్వయంగా సాధించలేము. మనం అందరితో కలిసి వెళ్ళాలి. అందుకే మనం ఆ వంతెన ఎక్కినప్పుడు అతను ఎంచుకున్న వారందరూ అక్కడికి చేరుకునే వరకు అని ముఫారా అన్నాడు. విజయ వంతెనలోకి రండి. అతను ఆ లింక్ను విడుదల చేయడు ఎందుకంటే అది న్యాయంగా మరియు సముచితంగా ఉండాలని అతను కోరుకుంటున్నాడు. రేపు వాళ్ళు తనకు ఎంపిక ఉందని చెప్పకుండా ఉండటానికి అందరూ ఒకేసారి వెళ్ళాలి. మరొక వ్యక్తి పక్కన ఎవరో ఉన్నారు కాబట్టి అతను దానిని బయటపెడుతున్నాడు మరియు అది మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో లేదా ఎంత కావాలనుకుంటున్నారో మా ఇష్టం. దానితో పరిగెత్తడం నీ ఇష్టం కాబట్టి నా సోదరి ఫ్యూమి. నేను ఏమి మాట్లాడుతున్నానో తెలుసుకో. ఆమె సిద్ధంగా ఉందని ఆమెకు తెలుసు మరియు క్రైస్తవ మార్గంలో కూడా. చర్చిలో ఆమె వెళ్లే ప్రతిచోట, ఎందుకంటే ఆమె మానవతావాది. ఆమె చర్చిలో చాలా పనులు చేస్తుంది. ఇది జరగడానికి మనమందరం ఎదురు చూస్తున్నామని నేను అనుకుంటున్నాను. మరియు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది మనకు ప్లేట్ ఇవ్వబడదు. అక్కడ వేల మంది ఉన్నట్లుగా. అంతా జరిగిపోతుందని అనుకున్న గతం. అతనికి ఒక ప్లేట్ ఎప్పుడూ అలాంటిది కాదు, కానీ మనం దానితో సంబంధం కలిగి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో యూకేలోని అబ్బాయిలు ఖచ్చితంగా దానితో ఏకీభవించగలరు. నాకు అది ఇష్టం లేదు. మనం కష్టపడి పనిచేస్తే మనం ఆశించేది. మనం ఊహించని విధంగా కష్టపడి పనిచేయకపోతే, అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి మనకు ఒక వ్యవస్థ ఉందని నేను పంచ్గా సంతోషంగా ఉన్నాను. మనం ఎక్కడ నేర్చుకోగలుగుతున్నామో, కానీ మనం నేర్చుకున్నాం. ఒక కమ్యూనిటీ మరియు ఈ కమ్యూనిటీ గురించి అత్యుత్తమమైన విషయానికి ఏమిటంటే, మనలో ఎవరైనా ఎక్కడికి వెళ్లాలో తెలిసిన ఏదైనా అభ్యాసంలో చిక్కుకుంటే, ఆ చిన్న విషయంలో మాకు సహాయం చేయడానికి మేము మాట్లాడగల వ్యక్తులు మాకు ఉన్నారు. మరియు నేను నిజాయితీగా ఉంటాను. మీరు చాలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. ఆన్లైన్ వ్యాపారం గురించి నేను వీలైనంత వరకు చెప్పగలను మరియు అది చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. నిజంగా వినోదభరితంగా ఉంది ఎందుకంటే కాలిన్స్ మరియు ఆలివర్ మరియు విన్సెంట్ మొదలైనవారు వారు ఏమి జరుగుతుందో బాగా అర్థం చేసుకుంటారు. ఆన్లైన్ వ్యాపారంలో మరియు ముఖ్యంగా సాఫ్ట్వేర్తో. నేను మరియు పీట్ లాంటి వాళ్ళు, మనం కొంచెం ఎక్కువగా ఉన్నాము, సరేనా? మనకు క్లూ ఉందని అనుకుందాం. కాబట్టి నేను బాగానే ఉన్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. పీట్ కాబట్టి నేను వీలైనంత ఎక్కువ సమయం నేర్చుకోవడానికి వెచ్చిస్తున్నాను. ఆన్లైన్ వ్యాపారం ఎలా పనిచేస్తుంది? మార్కెటింగ్ గురించి, ఉత్పత్తుల గురించి, ఆన్లైన్లో చాలా విభిన్న విషయాల గురించి. మరియు ఇది ఇవ్వబోయే అవకాశాన్ని నేను ప్రేమిస్తున్నాను. మనం ఇంకా ఎక్కువ నేర్చుకుని దాని ప్రయోజనాన్ని పొందగలిగేలా. ఇప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు మరియు నేను ఖచ్చితంగా ఊహించను. కానీ నేను ఈ ప్రాస్పెక్ట్ని చూసి ఉత్సాహంగా ఉన్నాను, కాబట్టి మార్షల్కి ధన్యవాదాలు.
ధన్యవాదాలు అండి, మాకు తెలియదు. కానీ మనం ఊహించకూడదనుకుంటున్నాను. నేను అదే తీసుకున్నాను. కానీ అదే సమయంలో మనం ఐక్యంగా ఉండి వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి. కాబట్టి మన నేటి అంశం ఐక్యంగా ఉంది మరియు తదుపరి దానికి సిద్ధంగా ఉంది. ఇదే ఈరోజు మన చర్చనీయాంశం. నేను మన సోదరి డాక్టర్ని కలవబోతున్నాను. నేను ఈరోజు విషయాన్ని తీసుకోవడం మిస్ అవుతున్నాను. ఐక్యంగా మరియు తదుపరి దానికి సిద్ధంగా ఉన్నాను.